పీకే మాస్టర్ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది మాకు. డైరెక్షన్ కూడా బాగా నచ్చింది. టోటల్లీ బాగుంది. స్క్రీన్ ప్లే, స్టోరీ చాలా బాగుంది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఫాదర్ ఇంకా దాని డౌటర్ అంటే ఎట్లా ఉండాలి రిలేషన్షిప్, అది చాలా బాగా చూపించారు దీనిలో. ఇంకా ఏమంటే దీనిలో ఒక కొత్త కథ ఉంది, అంటే స్మెల్ గురించి. మనం ఎక్కడైనా చూస్తే చాలా స్మెల్స్ ఉంటాయి, దాని గురించి మూవీ ఉంది మెయిన్. ఇంకా దీనిలో చాలా ఉన్నాయి, మీరు చూస్తే తెలుస్తారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. మహాబలి ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఫ్యామిలీకి చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యే సబ్జెక్టు. ఆడియన్స్ పల్స్ తగ్గట్టుగా సస్పెన్స్ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. దీంట్లో నటించిన ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ, డైరెక్టర్ గారు తీసుకున్న లీడ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రొడక్షన్ వాల్యూస్ ప్రొడ్యూసర్ గారు కానీ ఒక మంచి మెసేజ్ అనేది ఇచ్చారు. మనకు గతంలో చూసుకుంటే ఏ చెడు సందర్భాలు ఎలా ఉన్నాయి, ఏ మంచి సందర్భాలు ఎలా ఉన్నాయి అన్న కథాంశం బట్టి ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఒక మంచి సినిమాని ఆడియన్స్కి బాగా రీచ్ అయ్యే విధానంగా, ఒక లీడ్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా, సాంగ్ బాబా మాస్టర్ గారు కూడా కొరియోగ్రాఫ్ అండ్ సాంగ్ ఓవరాల్గా వచ్చేసి ఏంటంటే ఒక వాసన అనేది, ఒక మంచి పరిణామం అనేది, ఒక లీడ్ అనేది, ఎండ్ కూడా చాలా అద్భుతమైన క్లైమాక్స్ ఇచ్చారు. సినిమా ఒక మంచి మెస్పరైజింగ్ సన్నివేశాలు తగ్గట్టుగా ఒక మెమరబుల్ మూమెంట్ అనేది కూడా, ఒక థ్రిల్ అనేది ఎంజాయ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ మహాబలి టీమ్. మహాబలి మూవీ రిలీజ్ అయింది, అందరూ వచ్చి చూడండి. చిన్న మూవీ అయినా మంచిగా వచ్చిందని అందరూ చెప్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ us. అవును సార్, ఇట్లాంటి సినిమాలు సిటీలో అయితే తక్కువ. మామూలుగా అయితే తెలంగాణ బార్డర్ చాలా తిరిగే సంఘటనలు చూపెట్టారు. మహాబలి సినిమా చాలా బాగుంది. మరి ప్రేక్షకులు ఆదరించాల్సిందిగా కోరుతున్నాం. మరి ఇంకా ఈ సినిమాకు చాలా ఇప్పటికీ మంచి టాక్ వచ్చింది. మహాబలి అని అంటే మంచి సినిమా అని నిజాయించుకున్నారు. మరి ఆ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి మరి చాలా ఇట్లాంటి సినిమాలు తీయాల్సిందిగా కోరుతున్నాం. సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ గారు బాగా తీశారు. మన ఎమోషన్ అండ్ థ్రిల్లర్ సినిమా. ప్రతి ఒక్కరూ ఇలాంటి చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి సినిమాకు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను.